నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాన్. గురువుగారు ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసాము. ఆ వీడియోస్‌కి మంచి రెస్పాండ్ వచ్చింది. అవును. ఈరోజు ఏంటంటే, ఈరోజు మాకు డబ్బు గురించి ఒక చిన్న రెమెడీ. ఎలా అంటే డబ్బు అనేది లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ డబ్బు సంపాదించడానికి రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. అవును. అందరూ ఎంతో కష్టం చేస్తా ఉంటారు. ఈ డబ్బు మనకి ఇంట్లో కనకవర్షంలాగా కురవాలి అనేసనంటే ఏదైనా రెమెడీ చెప్పండి. తప్పకుండా అమ్మ. డబ్బుకు సంబంధించి కొన్ని వేల రెమెడీస్ కూడా ఉండడం జరిగింది. హ్మ్. అయితే ఇందులో మనం చెప్పినటువంటి చాలా రెమెడీస్ కూడా చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక కూడా కాల్ వచ్చింది. వారు కూడా ముఖ్యంగా ఈ యొక్క లవంగాలు, ఇలాచి, అదేవిధంగా మిరియాలు, మరొకటి వీటన్నిటిని కూడా కాల్చిన తర్వాత వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో చక్కగా ఆవు నేతిని అందులో కలిపి నుదుటిన తిలకం రాగా రాసుకున్నట్టయితే శత్రునాశనము, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా విజయం పొందడము ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా విషయం ఏమిటి అంటే, వీరికి తెలియని విషయం ఏమిటంటే, రోజు వీరు పూజ చేసేటువంటి వద్దనే ఒక నిధి ఉన్నది అనే విషయం వీరు గమనించలేదు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు తులసి చెట్టు వద్ద ప్రదక్షిణ కానీ, దీపారాధన కానీ, కొన్ని నీళ్లు పోయడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి తులసి చెట్టు దగ్గర ఉండేటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని తీసుకొని వీరు ధరించాలి. ఎవరైతే ధరిస్తారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఖచ్చితంగా రోజు 41 రోజులు ధరించాలి. రెండవది, పాములు తిరిగే అటువంటి పుట్ట అక్కడి నుండైనా కాస్త మట్టిని సేకరించుకొని, అందుకే ఇప్పుడు నాగుల చవితి, నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత అందులో నుండి పక్కన ఉండేటువంటి మట్టిని తీసుకొని చెవులకు కానీ, గొంతుకు కానీ, బొట్టు కానీ, కడుపుకు కానీ రాసుకుంటారు. ఇక మరొకటి ఏమిటి అంటే, మహర్షులు నడిచినటువంటి స్థానం, చక్కటి సాధకులు నడిచినటువంటి మట్టిని తీసుకొని బొట్టు పెట్టుకున్న అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ధనానికి సంబంధించింది ఖచ్చితంగా మీరు ఒక 43 రోజులు అంటే ఏమిటి, ప్రతి శుక్రవారాలు అంటే ఏమిటి, ఇలా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో మనకు నిత్యము డబ్బు అద్భుతంగా రావాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇది మోస్ట్ పవర్ఫుల్. నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరంలో లక్ష్మీదేవి యొక్క ఫోటో వద్ద ఒక మూటను పెట్టండి. అది ఎలాంటిది అంటే, ఒక 9 లవంగాలను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో ఎరుపు రంగు వస్త్రం పరిచి అందులో ఈ 9 లవంగాలు వేసి ఒక చిన్న మూటలాగా చేసుకోవాలి. చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి చక్కగా కనకదార స్తోత్రం చదవాలి, లేదా శ్రీ సూక్తం చదవండి, లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చేయండి. చేసిన తర్వాత అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి హారతి ఇవ్వండి. అది ఎలాంటి హారతి అయ్యా అంటే, కర్పూరము ఒక 5 బిళ్ళలు వేయాలి. మట్టి పాత్ర, చిన్న మట్టి పాత్ర తీసుకోవాలి. అదొక ప్లేట్లో పెట్టుకొని అందులో ఒక 5 కర్పూరము, ఒక 3 లవంగాలు, 4 ఇలాచీలు, 6 మిరియాలు వేసి చక్కగా కుదిరితే ఈ ప్లేట్లో పెట్టండి అని చెప్పి అంటున్నా కదా, ఈ ప్లేట్లో చక్కగా కూడా కొన్ని బియ్యము, పసుపు, కుంకుమ చక్కగా పూలతో అలంకరింపజేసుకొని
మధ్యలో ఈ యొక్క మట్టి ప్రమిద పెట్టేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత అమ్మవారికి చక్కగా మన హారతి ఇవ్వండి. చక్కగా మంచిగా పాట పాడుతూ, అమ్మ నీవు ఉన్నావు ఇక్కడే నా ముందే, నా కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నీవు తీరుస్తావు అనేటువంటి నా భావన, నేను నిన్ను నమ్ముతున్నాను ఖచ్చితంగా అని చెప్పి చక్కగా కూడా హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత అది పక్కన పెట్టేసి చక్కగా అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలి. అది ఎలాంటి క్షమాపణ అంటే, యాని కానిచ పాపాన్ని జన్మాంతర్కుతాని చ అనేటువంటిది ప్రదక్షిణ మంత్రం ఉంటుంది. అదొకటి. ఇది చెప్పుకోండి, మీరే ప్రదక్షిణ చేసుకొని యాని కానిచ పాపాన్ని జన్మాంతర్కుతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల. విన్నరా? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. నేను చేసినటువంటి ఏదో తెలుసో తెలియకనో ఏమన్నా పోయిన జన్మలో కానీ ఈ జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మీరు హరించాలి తల్లి, నన్ను అనుగ్రహించాలి తల్లి అని చెప్పి అమ్మవారికి వేడుకొని కుదిరితే నమస్కారం చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఆడవారు మోకాల మీద చేసుకుంటారు, మగవారు అయితే మొత్తము పడుకోవాలి. ఇలా నమస్కరింపజేసుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది పరమాన్నం నివేదన చేయండి. నివేదన చేసి చక్కగా నలుగురికి పిల్లలకు పంచాలి. అందులో ఆడ సువాసినులు కానీ ఆడపిల్లలకు ఎవరికైనా కూడా నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. ఒక 5 శుక్రవారాలు చక్కగా కూడా చిన్న చిన్న పిల్లలకు కాళ్ళకు పసుపు రాసి చక్కగా తాంబూలం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ హారతి ఇచ్చినటువంటి భస్మం మిగులుతుంది. ఈ భస్మాన్ని కాస్త తీసుకొని ఖచ్చితంగా కూడా నోట్లో వేసుకోండి. కాస్త తీసి కొంచెం లైట్గా కూడా దాన్ని మెత్తగా చేసుకొని దాన్ని తీసి కాస్త ప్రసాదంగా భావన చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. అలాగే గురువుగారు, అసలు డబ్బు మనకి రావాలి అనేసి అంటే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, ఎలా పూజ చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.